ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాసెస్లో మరి 50 మెగా గ్రాంటర్ సిరీస్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మనం 36 గ్రాంట్ టెస్టులు మాత్రమే గతంలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి టెట్ ఎగ్జామ్ జరగబోతుంది, అలాగే డిఎస్సి ఎగ్జామినేషన్ జరగబోతుంది. కాబట్టి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి టెట్ అండ్ డిఎస్సికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మరి మిగతా గ్రాంట్ టెస్ట్ని కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ గ్రాంట్ టెస్ట్ని కూడా మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. ఫ్రెండ్స్, మనం గతంలో 36 గ్రాంట్ టెస్టుల గురించి కూలంకషంగా అధ్యయనం చేశాం. మరి ఈ క్లాస్లో 37వ గ్రాంట్ టెస్ట్ గురించి అటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్ మరి ఈ యొక్క గ్రాంట్ టెస్ట్లో ఉన్నటువంటి ఏదైతే మనం అంతకుముందు 36 గ్రాంట్ టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేసామో, ఆ గ్రాంట్ టెస్ట్లో మ్యాక్సిమం చాలా బిట్స్ ఎగ్జామినేషన్లో వచ్చాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఫాలో అయినటువంటి అభ్యర్థులు మేము బెనిఫిట్ పొందామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ గ్రాంట్ టెస్ట్ అనేవి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి, మీ యొక్క ప్రిపరేషన్ని మార్చుకోవడానికి గ్రాంట్ టెస్ట్లు అనేవి మనకి ఎంతకాలం ఉపయోగపడుతున్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. రైట్ ఫ్రెండ్, మనం క్లాస్లోకి వెళ్దాం. 37 గ్రాంట్ టెస్ట్, 30 మెగా గ్రాంట్ టెస్ట్ 37. మీకు తెలిసిందే, మన దాంట్లో ప్రతి దాంట్లో కూడా మనకి 40 బిట్స్ అనేవి ఉంటాయి. 40 బిట్స్ అనేవి ప్రతి గ్రాంట్ టెస్ట్లో ఉంటాయి. రైట్, ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి అన్నాడు. ఈ కింది వాటిని జతపరచండి. ఇదే మోడల్లో మనకి డిఎస్ ఎగ్జామినేషన్ కూడా బిట్స్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చాణక్యుడు, అలాగే మార్క్స్ వెబర్, నెక్స్ట్ అలాగే మదర్ తెరీసా, అలాగే కొలంబస్, అలాగే అమర్త్య సేన్, 5 రకాల శాస్త్రవేత్తల గురించినటువంటి మేధావుల గురించినటువంటి విషయాన్ని ఇవ్వటం జరిగింది ఒక పక్క. అలాగే విల్లాడి నావిడాట్ అనేటువంటిది అర్థశాస్త్రము, స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజము, నిర్మల హృదయం, కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి 5 రకాల అంశాలు ఇవ్వటం జరిగింది. దీన్ని మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ మ్యాచింగ్లో కూడా మనం ఇప్పుడు కూడా మనకు తెలిసిన విషయాలు మనం బేస్ చేసుకుని వెళ్ళొచ్చు. మదర్ తెరీసా, నిర్మల హృదయ్, మదర్ తెరీసా, నిర్మల హృదయ్ చెప్పొచ్చు. అలాగే చాణక్యుడు అర్థశాస్త్రం, మార్క్స్ వెబర్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం, కొలంబస్ విల్లాడి నావిడాడ్ అనేటువంటి ఒప్పందాన్ని వాళ్ళు కొలంబస్ చేసుకోవడం జరుగుతుంది. అమర్త్య సేన్ కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్, కలెక్టివ్ చాయిస్ అండ్ సోషల్ వెల్ఫేర్. సో ఇక్కడ A2, అలాగే B3, అలాగే C4, అలాగే D1, అలాగే E5. సో 2, 3, 4, 1, 5, 2, 3, 4, 1, 5 చూడండి. 2, 3, 4, 1, 5, 2, 3, 4, 1, 5. సో ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ మోడల్లో మనకు తప్పనిసరిగా మేధావులు, శాస్త్రవేత్తల నుంచి తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో బిట్స్ అవుతున్నాడు, వాటి మీద మనం ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. రైట్, ఈ కింది వాటిని జతపరచండి. ఈ కింది వాటిని జతపరచండి. సో ఇదే మోడల్లో మనకి ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ నేను అంతకుముందే చేసి పెట్టాను. ఓకే, కాకపోతే మీకు కొన్ని అనారోగ్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకొని రాలేదు. ఇదే మోడల్లో కూడా మొన్న ఇప్పుడు ఇందాక ఏదైతే బిట్ అడిగామో ఆ మోడల్లో బిట్ రావడం జరిగింది. అలాగే ఈ మోడల్లో కూడా ఇదే లక్ష్యాల స్పష్టీకరణ బేస్ చేసుకోవడం కూడా మీకు ఎగ్జామినేషన్లో బిట్ అనేది అడిగాడు. సో జ్ఞానము, అవగాహన, వినియోగము, వైఖరి, ప్రశంస అనేటువంటి 5 రకాల అంశాలు ఉన్నాయి. నైపుణ్యం అనేది కూడా ఉంది. 6 రకాల అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లక్ష్యాల స్పష్టీకరణ నుంచి ఈ మోడల్లో మనకి ఎగ్జామినేషన్లో బిట్ అడిగాడు. సంబంధాలను గుర్తిస్తాడు, నూతన పదాలు, తేదీలు, సంవత్సరాలు, ప్రభుత్వ పథకాలను విమర్శిస్తాడు, సూచనలు ఇస్తాడు, తెలంగాణ రాష్ట్ర పటాన్ని గీస్తాడు, శివాజీ ధైర్య సాహసాలని శివాజీ ధైర్య సాహసాలని కొనియాడతాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి నైపుణ్యంలో తెలంగాణ రాష్ట్ర పటాన్ని గీస్తాడు, ప్రశంసలో ధైర్య సాహసాలని కొనియాడతాడు, వైఖరిలో ప్రభుత్వ పథకాలను విమర్శిస్తాడు, వినియోగంలో సూచనలు ఇస్తాడు, అలాగే అవగాహనలో సంబంధాలను గుర్తిస్తాడు, అలాగే జ్ఞానంలో నూతన పదాలు, తేదీలు, సంవత్సరాలు ఇవన్నీ కూడా దీని. నాలెడ్జ్లో మరి నూతన పదాలని, తేదీల్ని గుర్తుపెట్టుకోవడం, వాటిని తెచ్చుకోవడం, గుర్తించడం జరుగుతుంది. అవగాహన అంటే సంబంధాలను గుర్తిస్తాడు, ఉదాహరణలు ఇస్తాడు, వివరిస్తాడు, వర్ణిస్తాడు, వర్గీకరిస్తాడు, పోలికలు చెప్తాడు, భేదాలు చెప్తాడు, ఇవన్నీ అవగాహనలో మనం చెప్పుకున్నాం.
అలాగే వినియోగంలో సూచనలు ఇస్తాడు, పరికల్పన ఏర్పాటు చేస్తాడు, జరగబోయే విషయాన్ని చెప్తాడు, జరగబోయేదాన్ని ఊహిస్తాడు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. వైఖరిలో విమర్శిస్తాడు, ఆమోదిస్తాడు, ఓకే, స్వీకరిస్తాడు, ఇవన్నీ కూడా మనము వైఖరిలో మనం చెప్పుకున్నాం. ప్రశంసలో కొనియాడతాడు, మెచ్చుకుంటాడు, పొగుడుతాడు, కీర్తిస్తాడు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగే నైపుణ్యంలో పటాలు గీయటం అనేది చెప్పుకున్నాం. సో కాబట్టి ఇవి మనం తీసుకుంటే A2, అలాగే B1, అలాగే C4, అలాగే D3, E6, F5, 2 1 4 3 6 5. చూడండి, 2 1 4 3 6 5, 2 1 4 3 6 5. సో B is the correct answer. ఈ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాలో ఇలాగ మనం ప్రిపేర్ అయినట్లయితే తప్పనిసరిగా మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి బిట్లో ఇప్పుడు 2 బిట్లు మనం అనాలిసిస్ చేసుకుంటే దాదాపు 11 రకాల బిట్స్ని మనము చేసినట్లు లెక్క అనమాట. దీంట్లో 6 బిట్లు మనం చేయటం జరిగిందనమాట. ఓకే, ఈ కింది వాటిలో NCF 2005 విషయంలో అసత్యమైనటువంటి విషయాన్ని గుర్తించండి. అసత్యమైన అంశాలు గుర్తించండి. పరీక్షా విధానాన్ని సులభతరం చేసి తరగతి జీవితంతో అనుసంధానం చేయడం కరెక్ట్గానే ఉంది. బట్టి విధానం ద్వారా అర్థవంతమైన అభ్యాసం కొనసాగించడం అనేది తప్పుగా ఉంది. బట్టి విధానం అనేది NCF 2005లో లేదు. జ్ఞానం అనేది విద్యార్థి తరగతి గదిలో సంబంధం ఉండాలి, కానీ బయట అంశాలతో కాదు, బయట సామాజిక జీవితంతో కూడా సంబంధం ఉండాలి. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం శ్రద్ధ తీసుకోవాలి. అలాగే పాఠ్య విషయాలతో ద్వారా విద్యార్థి సమగ్ర అభివృద్ధి సాధించాలి. తప్పనమాట. ఇది పాఠ్య విషయాలు సహపాఠ్య విషయాలనే ఉండాలి. జ్ఞానం అనేది సమాజంతో కూడా అనుసంధానం చేయాలి. బట్టి విధానం అనేది NCF 2005లో లేదనమాట. సో కాబట్టి అసత్యమైన అంశాలు మనం తీసుకున్నట్లయితే ఇది B అండ్ C అండ్ E, BC అనేవి ఓకే మనకి అసత్యమంగా మనకు కనిపిస్తున్నాయి. BC అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. 3వ దానికి. 4వ దానికి చూడండి, ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి అన్నాడు. ఈ కింది వాటిలో సరైన జత ఇది విద్యా ప్రమాణాలకు సంబంధించి. మన జరిగినటువంటి తెలంగాణ పేపర్స్లో కూడా విద్యా ప్రమాణాల మీద ఎన్నో రకాల బిట్లు ఇవ్వటం అనేది జరిగింది. ఒక్కొక్క పేపర్లో 2-3 బిట్లు ఇవ్వటం అనేది జరిగింది. సో మనం చెప్తున్నాం ప్రతి ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా విద్యా ప్రమాణాల మీద తప్పనిసరిగా బిట్స్ అనేవి ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విషయావగాహన, ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం, సమాచార సేకరణ నైపుణ్యాలు, సమకాలీన అంశాల ప్రతిస్పందన, అలాగే పఠన నైపుణ్యాలు, అలాగే ప్రశంస మరియు సున్నితత్వం, 6 రకాల విద్యా ప్రమాణాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ దీంట్లో ఈ క్వశ్చన్లో మనకు 6 బిట్లు ఉన్నాయన్నమాట. 6 బిట్లు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి తీసుకుంటే ద్రవ్యోల్బణ ప్రక్రియ వివరించండి అనే దేనికి సంబంధించింది? విషయావగాహనకు సంబంధించింది, అంటే A1కి సంబంధించింది. అలాగే చదివి వ్యాఖ్యానించడం, సో ఇది పారాగ్రాఫ్ ఆధారంగా కాబట్టి పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని చదివి వ్యాఖ్యానిస్తాం కాబట్టి B2. అలాగే సమాచార సేకరణ పట్టిక తయారు చేయండి, C3. అలాగే సమకాలీన అంశాల ప్రతిస్పందన, సో దీనికి సంబంధించి మీ ప్రాంతంలో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయా తెలియజేయండి అనేది D6. అలాగే పఠన నైపుణ్యాల్లో మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర పట్టం గీయండి అనేది E5. అలాగే ప్రశంస సున్నితత్వంలో లేఖలు రాయడం, ఇది మొన్న DS ఎగ్జామినేషన్లో కూడా ఆడటం జరిగింది. అలాగే ఇది DS ఎగ్జామినేషన్లో ఆడటం జరిగింది. మీకు ఏదైతే మనం ఈ 50 గ్రాండ్ టెస్ట్లు ఏదైతే ఉన్నాయో మీకు ఒక బుక్లెట్ రూపంలో కూడా నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 50 గ్రాండ్ టెస్ట్ని ఇంకా ఎగ్జామినేషన్ ఇంకొక 1 నెల రోజులు ఉందనగా ఈ యొక్క సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈ 50 గ్రాండ్ టెస్ట్ని ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో మ్యాక్సిమం మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మేము బుక్స్ అన్ని కూడా రెఫర్ చేసి ఈ టెస్ట్ సిరీస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అనేక విధాలుగా ఆలోచించి మనం ఒక్కొక్క బిట్ తయారు చేయాలంటేనే చాలా టైం అనేది పడుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రాయటానికి. ఓకే, ఏ బిట్లు పెడితే ఆ బిట్లు మనం రాయొచ్చు, కానీ దానివల్ల విద్యార్థులకు ఉపయోగం అనేది ఉండవు. మన క్లాస్లో ఎవరైతే వింటున్నారో, టైం స్పెండ్ చేసి వింటున్నారో వాళ్ళు తప్పనిసరిగా బెనిఫిట్ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్లాసెస్ని అరేంజ్ చేస్తున్నాం. ఓకే, మనకి శ్రీరాముడు యొక్క లంకకి వెళ్ళే క్రమంలో దారి వేసే క్రమంలో చిన్న ఉడత సహాయం చేస్తుంది అనమాట శ్రీరాముడికి. సో ఆ విధంగా నేను కూడా మీ యొక్క ప్రిపరేషన్లో నేను చేస్తున్నటువంటి వర్క్ ఏంటంటే చిన్న ఉడతా బట్టి సాయం అంటారు చూసారా, జస్ట్ స్మాల్ ఒక 10% 5% అనేది మాత్రమే నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ క్లాసెస్ ద్వారా మీరు తప్పనిసరిగా బెనిఫిట్ పొందాలి, మంచి స్కోర్ సంపాదించుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి సాంఘిక శాస్త్రోపాధ్యాయులుగా రాణించాలి, మంచి విద్యార్థుల్ని తయారు చేయాలి, మన గవర్నమెంట్ పాఠశాలని బలోపేతం చేయాలి బాగా.
మీలాంటి యంగ్స్టర్స్ మంచి విజన్ ఉన్నటువంటి విద్యార్థులు. ఓకే ఫ్రెండ్స్, సో ఆ దృక్పథంతో ఈ క్లాసెస్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ 1 to A1 1 2 3 6 5 అలాగే ప్రశ్నశాస్త్ర తత్వానికి సంబంధించి తీసుకుంటే F4 1 2 3 6 5 4 చూడండి 1 2 3 6 5 4 1 2 3 6 5 4. సో ఇక్కడ 1 2 3 6 5 4. సో ఆన్సర్ వచ్చేలేకి ఇది ఆప్షన్ అంటే ఆప్షన్ సరిగా లేదు. A1 B2 C3 D6 E5 F4 అనమాట దీనికి కరెక్ట్ అయినటువంటి సూటబుల్ అయినటువంటి ఆన్సర్. ఈ కింది వాటిని పరిశీలించండి. ప్రతిసారి ఎగ్జామినేషన్లో చెప్తున్నాను, విలువలకు సంబంధించి తప్పనిసరిగా మనకు బిట్టు అడుగుతూ ఉంటాడని చెప్పి చెప్తున్నాను. విద్యా లక్ష్యాలే విద్యా విలువలు ఎవరు చెప్పారు? విద్యా లక్ష్యాలు కన్నింగ్హామ్ చెప్పాడు. వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు బ్రూబేచర్ చెప్పాడు. అలాగే విలువలు ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి కానీ వ్యక్తి భావనపై ఆధారపడతాయి కానీ ప్రజ్ఞపై కాదు అని ఒకటి. ఓటమెరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఏమన్నా ఎవరు చెప్పారు? ఐన్స్టీన్ చెప్పడం జరిగింది అనమాట. సో కాబట్టి చివరిలో మనకి ఐన్స్టీన్, కన్నింగ్హామ్, బ్రూబేచర్, బార్సోడి అలాగే ఐన్స్టీన్ అనమాట. సో ఇది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్. ఈ 4 డెఫినేషన్స్ చెప్పింది వీళ్ళు. కన్నింగ్హామ్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలు, ఓకే వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు బ్రూబేచర్, ఓకే విలువలు అనేవి వ్యక్తి యొక్క ఉద్వేగాలపై ఆధారపడతాయి కానీ ప్రజ్ఞపై కాదు రాక్పా బార్సోడి చెప్పాడు. అలాగే విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి కన్నా ఓకే ఓటమేరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఏమని చెప్పేసి ఐన్స్టీన్ చెప్పడం జరిగింది. ఇవి డెఫినేషన్స్ అనమాట. తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో కూడా డెఫినేషన్స్ మీద కూడా బిట్స్ అడుగుతుంటాడు. ఈ 4 డెఫినేషన్స్ వీళ్ళు చెప్పారు. కన్నింగ్హామ్, బ్రూబేచర్, బార్సోడి అండ్ ఐన్స్టీన్ అనేటి వాళ్ళు చెప్పారు అనమాట. ఓకే, సో డ్యూయి ఏం చెప్పాడు చూడండి, ఐన్స్టీన్ వచ్చింది. డ్యూయి ఏం చెప్పాడు? ఓకే మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే ఆరాధిస్తామో, దేనికోసమైతే పరితపిస్తామో, దేనికోసమైతే ఊహిస్తామో, ఓకే దేన్నైతే కావాలనుకుంటామో అవే విలువలుగా డ్యూయి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇవన్నీ కూడా ఓకే రైట్. విద్యార్థుల్లో ఇంకా 6వ క్వశ్చన్ తీసుకుందాం. విద్యార్థుల్లో పౌరసత్వ విలువలను పెంపొందించడం అనేది విద్యార్థుల పౌరసత్వ విలువలను పెంపొందించడం అనేది ఇది ఒక ఉద్దేశం అవుతుంది. జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ దీంట్లో 5 రకాల బిట్స్ ఉన్నాయి అనమాట. విద్యార్థి భారతదేశ పటాన్ని గీశాడు అనేది స్పష్టీకరణ. మూఢనమ్మకాలను విద్యార్థి విమర్శిస్తున్నాడు. ఇది స్పష్టీకరణ. ప్రాథమిక అంశాలు గుర్తు తెచ్చుకున్నాడు, ఇది జ్ఞానము. అడవుల పెరుగుదలకు వర్షపాతస్తుల మధ్య విద్యార్థి సంబంధాన్ని స్థాపించాడు. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఇది విద్యార్థి ఇది ఉద్దేశానికి సంబంధించింది. పటానికి గీసే అనేది నైపుణ్యానికి సంబంధించింది. ఇక్కడ నైపుణ్యం స్పష్టీకరణ సంబంధించిన నైపుణ్యం ఇది. విద్యార్థి మూఢనమ్మకాలను విమర్శిస్తున్నాడు అనేది వైఖరికి సంబంధించింది. విద్యార్థి ప్రాథమిక అంశాన్ని గుర్తించుకునే జ్ఞానానికి సంబంధించింది. అలాగే మన విద్యార్థి సంబంధాన్ని స్థాపిస్తా అనేది వినియోగానికి సంబంధించింది. సో ఉద్దేశము, నైపుణ్యము, వైఖరి, జ్ఞానము, వినియోగం. ఉద్దేశము, నైపుణ్యం, వైఖరి, వినియోగము, జ్ఞానము. ఓకే, చివరిలో వినియోగం రావాలి ఇది. సో ఉద్దేశము, నైపుణ్యము, జ్ఞానము, వైఖరి, వినియోగం. సో ఉద్దేశము, నైపుణ్యము, వైఖరి, జ్ఞానము, వినియోగం. ఉద్దేశము, నైపుణ్యము, వైఖరి, జ్ఞానం, వినియోగం. సో ఆప్షన్స్ తప్పని ఇది జ్ఞానము అలాగే ఇది వినియోగం. సంబంధాన్ని స్థాపిస్తాడనేది. సో ఉద్దేశము, నైపుణ్యము, వైఖరి, జ్ఞానము, వినియోగం. సో 5 రకాల అంశాలు అనేవి దీంట్లో ఉండటం జరిగింది ఫ్రెండ్స్. ఇది విద్యార్థుల్లో పౌరసత్వాలు పెంపొందించడం అనేది ఉద్దేశానికి సంబంధించింది. విద్యార్థి భారతదేశ పటాన్ని గీసాడు అనేది నైపుణ్యానికి సంబంధించింది. మూఢనమ్మకాలను విద్యార్థి విమర్శిస్తున్నాడు అనేది వైఖరికి సంబంధించింది. విద్యార్థి ప్రాథమిక అంశాలు గుర్తు తెచ్చుకుంటున్నాడు అనేది జ్ఞానానికి సంబంధించింది. అడవుల పెరుగుదలకు వర్షపాతస్తుల మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు అనేది వినియోగానికి సంబంధించింది. ఇక్కడే మనకు 5 రకాల బిట్స్ రావడం అనేది జరిగింది. ఎవరికైతే లక్ష్యాల స్పష్టీకరణకు సంబంధించి పూర్తి అవగాహన ఉంటుందో వాళ్ళు ఈజీగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర విషయంలో సత్యమైనటువంటి ప్రవచనాలు. ఆచరణ యోగ్యమైనది ఇది కరెక్టే.
శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది. ఇది ఫస్ట్ చాప్టర్లో నుంచి సైన్స్కి సాంఘిక శాస్త్రం సంబంధించిన భేదాల నుంచి ఆడడం జరిగింది అనమాట. ప్రత్యక్ష సర్వేలు ఎంట్రీ ద్వారా నిర్ధారణ జరుగుతుంది, కరెక్టే. భవిష్యత్తు అవసరాల అభివృద్ధి, ఇది సైన్స్ సంబంధించింది. ప్రకృతిలో జంతువుల గురించి చెప్తుంది, ఇది సైన్స్ సంబంధించింది. ఈ మూడు మాత్రమే సాంఘిక శాస్త్రం సంబంధించింది. కాబట్టి ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఏబిసి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సి అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్ తీసుకుందాం. భారతదేశంలో ప్రాజెక్టులు అనే పాఠ్యాంశాన్ని బోధించమని పాఠశాల యాజమాన్య వారు 3 ఉపాధ్యాయులకి చెప్పగా ఏ అనే ఉపాధ్యాయుడు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక చిత్రాలని ఉపయోగించి బోధించాడు. ఏ అనే ఉపాధ్యాయుడు చిత్రాలు ఉపయోగించాడు. ఏ అనే ఉపాధ్యాయుడు చిత్రాలు ఉపయోగించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బి అనే ఉపాధ్యాయుడు విద్యార్థిని దగ్గర ఉన్న ప్రాజెక్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సో బి అనే ఉపాధ్యాయుడు ప్రాజెక్ట్ దగ్గర తీసుకుని వెళ్ళాడు. అలాగే సి అనే ఉపాధ్యాయుడు నమూనాలు తయారు చేసుకుని బోధించాడు. సో నమూనాలు తయారు చేసుకుని బోధించాడు. ఇక్కడ 3 రకాల ఒక యాజమాన్యం ఏం చేసిందంటే 3 ఉపాధ్యాయులకి ఒక పాఠం చెప్పింది అనమాట. భారతదేశంలో ప్రాజెక్టులు అనే పాఠం బోధించమంటే 3 ఉపాధ్యాయులు డిఫరెంట్ స్టైల్లో బోధించారు. ఒకళ్ళేమో చిత్రాలు ఉపయోగించారు, పిక్చర్స్ ఉపయోగించారు. ఒకళ్ళేమో వాళ్ళని ఫీల్డ్ విజిట్ తీసుకెళ్లారు. ఒకళ్ళేమో మోడల్స్ తయారు చేసి బోధించారు. మరి ఈ 3 ఎలాంటి అనుభవాలు విద్యార్థి కల్పించారని చెప్పేసి అంటే ఇతనేమో పరోక్ష అనుభవాలు కల్పించాడు, ఇతనేమో ప్రత్యక్ష అనుభవాలు కల్పించాడు. ఇతనేమో కల్పిత అనుభవాలు కల్పించాడు. సో పరోక్ష, ప్రత్యక్ష, కల్పిత ఎక్కడ ఉంది చూడండి. పరోక్ష, ప్రత్యక్ష, ప్రతినిధిత్వ అనుభవాలు అని చెప్పేసి అంటారు. సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ప్రత్యక్ష, కల్పిత, పరోక్ష అన్నాడు. పరోక్ష, ప్రతినిధిత్వ, ప్రత్యక్ష అన్నాడు. చివరిలో ప్రతినిధిత్వ లేక దీన్నే కల్పిత అనుభవాలు లేక ఆపాదిత అనుభవాలు లేక వీటిని మనం ఇంగ్లీష్లో కాంట్రిబ్యూట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఫ్రెండ్స్. రైట్. 9 చూద్దాం. నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి కింది వాటిలో వాస్తవాలు. మనకి ఈ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఈ 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ప్రధానంగా మనకి ఈ యొక్క కన్సెప్ట్ లెర్నింగ్ని బేస్ చేసుకొని తయారు చేయడం జరిగింది. ఈ కన్సెప్ట్ లెర్నింగ్ ప్రధానంగా ఏం చెప్తుందంటే పిల్లలు జ్ఞానాన్ని వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. జ్ఞాన సృష్టికర్తలు విద్యార్థులే, జ్ఞాన నిర్మాతలు విద్యార్థులే. జ్ఞానం ఉపాధ్యాయుడి ద్వారా వచ్చేది కాదు. విద్యార్థి వాడే స్వయంగా అన్వేషణ ద్వారా, పరిశీలన ద్వారా వాడు సొంతగా తెలుసుకునేది, ఎవరో చెప్తే వచ్చేది కాదని చెప్పేసి కన్స్ట్రక్టివిస్టులు దీని గురించి చెప్పడం అనేది జరిగిందన్నమాట. ఇది చాలా ప్రాధాన్యమైన అంశం. ప్రతి ఎగ్జామినేషన్లో ఈ యొక్క నిర్మాణాత్మక అభ్యాసం మీద తప్పనిసరిగా బిట్స్ అనేవి అడుగుతున్నాడు. వాటి మీద మనం ఫోకస్ అనేది చేయాలి. గార్డనర్, బ్రూక్స్, డక్వర్త్ దీనిలో ప్రముఖులు. కరెక్టే. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వీలైనన్ని అభ్యసన అనుభవాలు కల్పించాలి. ఎస్, ఇది కూడా కరెక్టే. వాస్తవాలు అడిగాడు కాబట్టి. లేబోగోటిస్కి ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలో వివరించాడు. కరెక్టే. 5 మోడల్ నిర్మాత బోధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కరెక్టే. ఉపాధ్యాయుడు బోధనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ ఉపాధ్యాయుడు ఎక్కువగా ఇక్కడ దీంట్లో ఎక్కువ ఏం చేయాలంటే డిస్కషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉపాధ్యాయుడు ఇవ్వాలి. డిస్కషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సో కాబట్టి ఏబిసిడి అనేది కరెక్ట్గా ఉన్నాయి వాస్తవాలు. ఏబిసిడి అనేది వాస్తవంగా ఉన్న. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది తప్పు, ఇది ఒక్కటి మాత్రమే తప్పుగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే అతిథి సమాజాల్లో పర్యాటకులు అతిథి సమాజాల్లో శిబిరాలు, చర్చల ద్వారా ఆసక్తికరమైనటువంటి విధంగా పాల్గొనడానికి అత్యంత ఉపయోగకరమైన విలువైన అభిలాషణీయమైనటువంటి చర్యగా నిర్వహించడానికి వీలుగా ఉన్న పర్యటన ఇది మనకి సామాజిక వనరుల్లో అనేక రకాల పర్యటనల గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందన్నమాట. సుస్థిర పర్యటన, ఆదరణ పర్యటన, సృజనాత్మక పర్యటన, విద్యా పర్యటన, శాంతి కోసం పర్యటన, డార్క్ టూరిజం, ఎక్స్పెరిమెంటల్ టూరిజం, ఇలాగ ఎన్నో రకాల టూరిజం గురించి మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ అతిథి సమాజంలో పర్యాటకులు అక్కడికి వెళ్ళేసి శిబిరాలు శిబిరాలు డిస్కషన్స్ పెట్టుకోవడం దేనికి సంబంధించిందంటే అది సృజనాత్మక పర్యటనకు సంబంధించింది. విద్యా విధానంలో ఉన్న అంశాలను విద్యార్థి బయటకు వెళ్ళి చూడటానికి సంబంధించిన పర్యటనని విద్యా పర్యటన అని చెప్పేసి అంటాం అనమాట. సుస్థిర పర్యటన అంటే సుస్థిర పర్యటన అంటే మనకి సుస్థిర పర్యటన, అలాగే ఆదరణ పర్యటన మరియు సుస్థిర పర్యటన. ఇక్కడ మనకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పరిరక్షించుకోవడానికి చేసేటువంటి పర్యటనని మనం సుస్థిర పర్యటన అని చెప్పేసి అంటాం. మన సంస్కృతి సాంప్రదాయాలని
సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించడానికి చేసే పర్యటన మనము సుస్థిర పర్యటన అని చెప్పేసి అంటాం. అంటే ఆదరణ పర్యటన అంటే ఇక్కడ మనకి పరిరక్షించబడిన ప్రాంతాల పర్యటన అంటే కొన్ని ప్రాంతాలు పరిరక్షించబడతాయి. ఈ పరిరక్షించబడినటువంటి ప్రాంతాలకు సంబంధించి వాటిని చూపించి విద్యార్థికి అవగాహన కలిగించేటువంటి వాడిని ఇది పరిరక్షించబడిన ప్రాంతాల పర్యటన అనేది. సుస్థిర పర్యటన అనేది సంస్కృతి వారసత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి చేసే పర్యటన సుస్థిర పర్యటన అంటాం. విద్యా పర్యటన అంటే క్లాస్ రూమ్లో ఏదైతే నేర్చుకున్నామో దాన్ని విద్యార్థి చూపించడానికి చేసే పర్యటనని విద్యా పర్యటన అంటాం. ఇది అతిథి సమాజాల్లో ఏర్పాటు చేసినటువంటి పర్యటనని మనం సృజనాత్మక పర్యటన అని చెప్పేసి అంటాం అనమాట. ఈ విధంగా అనేక రకాల పర్యటనలు ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్లో బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 11వది, ఈ కింది వాటిలో సాంఘిక శాస్త్ర ఆధారపత్రం విషయంలో సత్యమైన ప్రవచనాలు. మరి సాంఘిక శాస్త్ర ఆధారపత్రం అనే దాన్ని APSCF 2011 వాళ్ళు మొదటిసారిగా దీన్ని ఆధారపత్రాలు తయారు చేయడం జరిగింది. దీంట్లో సాంఘిక శాస్త్రం యొక్క ఆధారపత్రం యొక్క నెంబర్ 5వ ఆధారపత్రం. దాదాపుగా 18 పత్రాలు ఉన్నాయన్నమాట. దీంట్లో 5వ ఆధారపత్రం సాంఘిక శాస్త్రం యొక్క ఆధారపత్రం. దీంట్లో సత్యమైన విషయాలు ఏంటి? ఇది NCERT 2005 ఆధారంగా దీన్ని తయారు చేశారు, కరెక్టే. దీంట్లో 8 అధ్యాయాలు ఉన్నాయి, తప్పు అనమాట. ఇది 9 అధ్యాయాలు ప్లస్ 2 అనుబంధాలు అనేవి ఉన్నాయి. దీంట్లో 4వ అధ్యాయంలో సాంఘిక శాస్త్ర సమ్మిళిత విధానం గురించి చర్చించారు, కరెక్టే. 8వ అధ్యాయం నియంత్ర సమగ్ర మూల్యాంకనం గురించి చర్చించారు, కరెక్టే. అలాగే 7వ అధ్యాయంలో ఉపాధ్యాయ విద్య గురించి 9వ అధ్యాయంలో చెప్పారు. ఉపాధ్యాయ విద్య గురించి దేంట్లో చెప్పారు? 9వ అధ్యాయంలో చెప్పారు. సో కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ 7వ అధ్యాయంలో ఏం చెప్పారు? బోధనా విధానాల గురించి చెప్పారు. బోధనా విధానాల గురించి డిస్కస్ చేయడం జరిగిందనమాట. 7వ అధ్యాయంలో బోధనా విధానాల గురించి డిస్కస్ చేశారు. 9వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఉపాధ్యాయ విద్యలో ఎలాంటి మార్పులు తీసుకుని రావాలనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. సో కాబట్టి వాస్తవమైన అంశాలు మనం తీసుకుంటే అలాగే ACD అనేది కరెక్ట్ ఆన్సర్. ACD అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే 12వ ప్రశ్న తీసుకుందాం. ఈ కింది జతపరచండి. ఇదే మోడల్లో కూడా మొన్న డిఎస్సి ఎగ్జామినేషన్లో బిట్స్ రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మనం తయారు చేసేటువంటి 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉన్నాయో 50 + 40 × 2000 బిట్స్ అనమాట. 2000 బిట్స్ మనకి టెక్స్ట్ బుక్ అంతా కూడా జల్లెడ పెట్టేసి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ బిట్స్ మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే తప్పనిసరిగా, అంటే సిలబస్ అంతా అయిపోయి మీ ప్రిపరేషన్ అంతా అయిపోయి నేను పర్ఫెక్ట్గా మెథడాలజీ నా పర్ఫెక్ట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఓకే, ఈ 50 టెస్ట్ని అంటే గట్టిగా ఒక నెల రోజులు ఉందనగా, ఎగ్జామినేషన్ ఒక నెల రోజులు ఉందనగా డైలీ మార్నింగ్ ఓ టెస్ట్ అలాగే ఈవినింగ్ ఓ టెస్ట్ అలా చేసుకొని ఏదైతే మనకి మిస్టేక్స్ జరిగినాయో ఆ మిస్టేక్స్ని వెరిఫై చేసుకుంటూ మనం ప్రతి టాపిక్లో కూడా మిస్టేక్స్ ఏదైతే జరుగుతున్నాయో, ఏ బిట్స్ అయితే పోతున్నాయో, ఏ ఏరియాలు అయితే పోతున్నాయో వాటిని రివైజ్ చేసుకుంటూ మనం ఆ రెక్టిఫికేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే తప్పనిసరిగా సక్సెస్ సాధించడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి ఎంత చదివాం అనేది కాదు ఇంకా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, సాధనంలో పనులు సమకూరు ధరలు అన్నట్టుగా మీరు ఎక్కువగా బిట్స్ను సాధన చేయాలి. మేము డిఫరెంట్గా ఆలోచించి బిట్స్ అన్ని కూడా మీ ఫ్రేమ్ చేస్తాం కాబట్టి ఇలాంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీ సబ్జెక్ట్ అంతా కూడా ఒక రివైజ్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం 40 బిట్లే అని చెప్పేసి అనుకుంటాం, కానీ ఒక్కొక్క దాంట్లో యావరేజ్గా తీసుకుంటే దాదాపుగా 160 బిట్లు, 160 నుంచి 150 బిట్ల వరకు ఉంటాయి అన్నమాట. అంటే ఒకసారి సబ్జెక్ట్ అంతా కూడా అన్ని చాప్టర్స్ని మనం ఒకసారి రివైజ్ చేసినట్టు అవుతుంది. ఒక్కొక్క మనం బిట్ మనం తీసుకుంటే ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్ నుంచి చెప్పడం జరిగింది. నమూనాలు, అలాగే పటము, అలాగే ఫిల్మ్ స్ట్రిప్, రేడియో, ఓకే, అలాగే నాటకీకరణ, 5 అంశాలు ఉన్నాయి. సో ద్విపార్శ్వ ఉపకరణము, అలాగే త్రిమితీయ సాధనము, కృత్యోపకరణము, ప్రక్షేపక సాధనము, ఓకే, అలాగే శ్రవణ సాధనం అని చెప్పేసి 4 రకాలుగా ఉన్నాయి. ఓకే, రైట్. ఇక్కడ మనకి నాటకీకరణ అనేది తీసుకుంటే ఇది కృత్యోపకరణానికి సంబంధించింది. కృత్యోపకరణం, నాటకీకరణ, కృత్యోపకరణం. రేడియో అనేది శ్రవణ సాధనానికి సంబంధించింది. రేడియో అనేది శ్రవణ సాధనం. ఫిల్మ్ స్ట్రిప్ అనేది ప్రక్షేపక సాధనం. ప్రక్షేపక సాధనం అంటే ప్రొజెక్టర్ సహాయంతో ఉపయోగించేటువంటి సాధనాలు. పటం అనేది ద్విపార్శ్వ బోధనోపకరణం, 2 డైమెన్షనల్. నమూనా అనేది త్రిపార్శ్వ బోధనోపకరణం. చూడండి, A2, అలాగే B1, అలాగే C4, అలాగే D5, అలాగే E3, 21453
21453 చూడండి. అలాగే ప్యానల్ బోర్డు కూడా ఉంది. ప్యానల్ బోర్డు ప్రదర్శన బల్లలు అంటే F6 అనమాట, F6. సో 214536 214536 అనమాట, 214536 ఇది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనమాట. ఈ మోడల్లో కూడా మనకి తప్పనిసరిగా ఈ టీచింగ్ ఎయిడ్స్, టైప్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ నుంచి కూడా మనకి బిట్స్ ఆడడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఈ యొక్క దీంట్లో మనం 12 బిట్లని అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ గురించిన విషయాన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరికైనా కూడా మెథడాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ మెథడ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎవరైనా కూడా నాతో కాంటాక్ట్ కావాలంటే నా నెంబర్ 9660684660కి కాంటాక్ట్ అయ్యి మీ ఇంటికి ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.